వెళ్తూ ఈ మాట అన్నాడు. నేను ఎలాగెళ్తున్నానో మీరు చూడండి, నేను సదాకాలము మీతో కూడా ఉన్నా. సదాకాలం అంటే తెలుసండి, సదాకాలం అంటే ఎల్లప్పుడూ, ప్రతి సమయంలో అని అర్థం. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, యుగము సమాప్తి వరకు నేను మీతోనే ఉంటానని ప్రభువు వాగ్దానం ఇచ్చారు. ఈ భూమి మీద పంచమేంద్రులాలు అంటే భూమి మీద ఉన్న ప్రకృతి యొక్క అంతయు రాలిపోయినా, భూమి అంత తలకిందులైపోయినా, ఈ ప్రపంచం అంత యుగ సమాప్తికి సిద్ధమవుతున్న కాలములో ఆయన మనుషులకు తోడుగా ఉన్నాడట. ఎలాగ తోడుగా ఉన్నాడంటే చూడండి, వాక్యం ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. చదవండి ఈ మాట దయచేసి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం లేదు. చూసారా, యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నావు, ఇన్నాళ్ళు మాకు తోడుగా ఉన్నావు, మేము ఎలా జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట నేను చదువుచండి మా చదువు మరలా. అవును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన పేరు పరిశుద్ధాత్మదేవుడు. ఈ మాటలు అర్థమైనయా? నేను వెళ్తున్నానని మీరు కంగారు పడవద్దు. సర్వ సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మదేవుడు సదాకాలము మనతో ఉండునట్లుగా, సదాకాలము మనల్ని కాపాడునట్లుగా, సదాకాలం మనల్ని రక్షించటానికి ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య నేటికి పనిచేస్తూనే ఉన్నాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందండి? దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? ఆయన తన బిడ్డలకు తోడుగా ఉన్నాడు. భూమి మీద బహుశా ఏ దేవుడు ఈ మాట చెప్పలేదేమో. యుగ సమాప్తి వరకు ఆయన మీ తోడుగా, నా తోడుగా, మన తోడుగా ఉంటాడు. ఆయన చేయి బట్టి నడుపుతూనే ఉంటాడు. మోషేకు తోడుని నడిపించాడు, యెహోషువకు తోడుని నడిపించాడు, ఇర్మియాకు బాలుడైన ఇర్మియాకు తోడుని నడిపించాడు. ఆయన యుగ సమాప్తి వరకు ఉంటానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పటానికి ఆయన మనుష్యుడు కాదు. ఒక రోజట పౌలు గారికి సేవా జీవితంలో బాధ వచ్చింది, భయం వచ్చింది. అపోస్తల కార్యక్రమం చివరి విషయాలు చూడండి, 18వ అధ్యాయం 5వ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుతాం. పౌలు వాక్యాన్ని బోధించుటకు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పాడు. మాసిదోనియా ప్రాంతంలో పౌలు సేవా పరిచర్య జరుగుతున్నది. సీలా, తిమోతి, పౌలు ముగ్గురు ఆ ప్రాంతానికి వెళ్ళి పౌలు గారికి ఆత్మావేశం తట్టుకోలేక యూదుల సమాజంలోకి వెళ్ళి, రే ఎందుకంటే మీరు సిలువ వేసిన ఈ యేసే మనం ఎదురు చూస్తున్న క్రీస్తు. యేసు అనగాయన మానవనామం, క్రీస్తు అనగాయన దైవనామం. మీరు సిలువ వేసిన యేసు క్రీస్తే మనము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని దృఢంగా సాక్ష్యాధారాలతో బల్లగుద్ది వాక్యం చెబితే వాళ్ళందరూ ఏం చేశారు? పౌలు గారి మీద తిరగబడ్డారు, పౌలు గారి మీద వ్యతిరేకం చేశారు. పౌలు గారికి బాధేసి లేచి సావు, మీరు సావంటరా, బాధ దులిపి ఒళ్ళు మీద ఉన్న దుమ్మంతా దులిపి ఆయన అన్నాడు, నేను ఈరోజు మీకు వాక్యం చెప్పా కానీ మీరు వినలా. ఎంత దృఢమైన సాక్ష్యాధారాలతో నేను మీకు సువార్త ప్రకటించినా మీరు యేసుని క్రీస్తును అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి
ఇదిగో మీరు మీ కర్మకు మీరు చేసిన దోషానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, చచ్చిన మీ మధ్య నేను సేవ చేయనని పౌలు గారు బయలుదేరి వెళ్ళటం చూస్తాం. తర్వాత మాట ఏంటంటే, అక్కడ నుండి వెళ్ళి దేవుని అందరి భయభక్తు కలిగిన చదువుతారు తీతుయు ఈస్తు అను ఒక ఇంటికి వచ్చారు. ఆ ఇల్లు సమాజ మందిరం ఆనుకొని ఉంది. ఆ సమాజ మందిరపు అధికారైన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వసించారు. మరి కొరింథీయులు అనేకులు విని విశ్వసించి బాప్తిస్తాన్ని పొందారు. సమాజ మందిర అధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు క్రిస్పు. పౌలు అక్కడి నుంచి వెళ్ళి తీతుయు ఈస్తు అనే ఇద్దరు యవనస్తుల యొక్క ఇంటిలో చేరారు. అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. వేల మంది నాకు అవసరం లేదు, నేను నలుగురు చాలు అనుకుంటాడు పౌలు గారు. స్తోత్రం చెప్పండి, మీరు చెప్పండి అండి. ప్రసంగి గారని నన్ను ప్రభులో నడిపించాడు. ఆయన చెబుతాడు ఒక మాట. వాళ్ళ అమ్మగారికి పెళ్లి చేసుకోవటానికి సంబంధానికి పోతే వాళ్ళ నాన్నగారంట 200 బస్తాలు ఒకదాని మీద వేసి పెద్ద పెట్టేశారంట. పూర్వదినాల్లో ఏం చూసేవాళ్ళంటే, ఇంట్లో ఏమో ధాన్యం ఉందా, ఎద్దులు ఉన్నాయా, ఏమన్నా పశువులు ఉన్నాయా, పిల్ల నీయటానికి వెళ్ళి ఆయన చూసేలేక, అబ్బో మా అల్లుడికి 200 బస్తాలు మామూలుగా ఉండదని పెళ్లి చేసేది. పెళ్ళి అయిపోయిన 4 నెలలు 5 నెలలు అయినా ఒక బస్తా కూడా తీయడు. ఈయన అంటాడు కూతురికి చెప్పి, అమ్మో అబ్బాయిని అడిగి ఒక బస్తా వడ్లేపి అమ్మా, తినడానికి ఇబ్బందిగా ఉందంటే, ఆమెది ఏమయ్యో అన్ని బస్తాలు రోజు చూడకపోతే బస్తా తీసి రాదు అంటదంట. ఆయన అంటాడు ఇద్దాంలే అని మాటలతో ఉంటుంటే, ఈయన లేట్ టైం చూసి ఒక బస్తా వాళ్ళ నాన్నలకు పంపడానికి ఇట్లా లాగింది. అసలు బరువే లేదు ఆ బస్తా. ఇట్లా లాగేళ్ళకి బరువే లేదండి. ఏంది ఇది బరువు లేదు, ఇంకో బస్తా లాగి అది బరువు లేదు. అసలు దీంట్లో ఏముందని ఉపలాపంతో ఆ కుట్టిన కుట్లని నొప్పు తీస్తే పొట్టు ఏంటండి, పొట్టు. ఆ పొట్టంతా కూర్చి ఆ మేధావి అలా చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, పొట్టునంతా నువ్వు పోగేసుకొని ఆ పొట్టంతా ఎడకపోవాలంటే అగ్నిలోకి పోతుంది. స్వచ్ఛమైన ధాన్యము యజమాని ఇంటిలో కోటలోనికి వెళ్తుంది. పౌలు గారు ఎంత సువార్తను ప్రకటిస్తుంటే సమాజ మందిరంలో ఉన్న వారు పౌలుని వ్యతిరేకించారు. పౌలు బాధపడి, ఇక్కడ అసలు సేవ చేయకూడదు, వేస్ట్, ఇక్కడ సేవ చేయకూడదు, ఎంత చెప్పినా ఎవడు వినిపించుకోవట్లేదని తీతుయు ఈస్తు అనే యవనస్తుల ఇంట్లోకి వెళ్ళి కొద్ది మందితో సువార్త చెబుతున్నాడు. సమాజ మందిరానికి ఆనుకొని ఉన్న క్రిస్పు అనే ఆయన ఆ కుటుంబంతో కలిసి రక్షించబడి ఆ ఇంటిలోకి చేరారు. కొరింథీలో నుంచి రావటం మొదలు పెట్టారు. ఇదిగో మంచి దైవజనుడు మన ప్రాంతానికి వచ్చారు, సువార్త బాగా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారంటే కొరింథీలో నుండి విశ్వసించిన వారు అక్కడికి వచ్చారు. వారందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. పరిచర్య జరుగుతూ ఉంది. 9వ వచనంలో దేవుడు పౌలుతో మాట్లాడుతున్న మాట చదవండి. ఈ మాటలో, రాత్రి వేళ దర్శనమునందు ప్రభువు పౌలుతో అంటున్నాడు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండొద్దయ్యా పౌలు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటానికి నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉంది పౌలు అని చెప్పాడట. ఎంత మంచి మాట. నువ్వు భయపడద్దు పౌలు, నువ్వు దిగులు పడద్దు. ఈ సమాజ మందిరంలో ఉన్న వారు నీ మీద ఎదురాడారని, నిన్ను ఒకవేళ చంపుతారని భయపడి నా గురించి ప్రకటించడం మానేస్తావా? ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారయ్యా, నువ్వు ప్రకటించాలి పౌలా, నేను నీకు తోడుగా ఉంటానని ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు తోడుగా ఉండి పౌలును బలపరిచాడట. స్తోత్రం చెప్పండి. తల్లి, ఈ మధ్యాహ్నం నా ప్రసంగాన్ని ముగించిపోతున్నాను. మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఇర్మియాకు తోడై ఉన్న దేవుడు యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని యేసు ప్రభువు చెప్పాడు కదా. ఆ యుగ సమాప్తి వరకు మనతో ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తోడుగా ఉంటాడు. ఎన్నో పర్యాయాలు మనం చచ్చిపోయే పరిస్థితులు వస్తే, మరణపు అచ్చుల్లో ఉంటే
రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు ఎవరు రాకపోయినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, చేయకు. ఈ డిసెంబర్లో మొదటి దినం, ఈ 9వ తారీఖు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ అప్పుడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ అప్పుడా నీతో ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నీతో ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నాతో సదాకాలం ముందుకు పంపబడిన ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాలం ముందుకు ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నీవు, నాలో నీవు, నీలో నేను, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్మడా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సంగతి మర్చిపోవు. ఈ లోకం, మనుష్యులు, ప్రజలు ఎవరు మనల్ని విడిచినా ఆయన చేయి విడవడండి. తల్లి తన బిడ్డలను మరుచునా? ఎస్, వారైనా మరుస్తారేమో, కానీ నేను మరువను, విడవను, చూడుము, నా చేతుల్లో చెప్పి ఉన్నా. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు త్యాగమై, యాగమై, అర్పణై, సమర్పణైపోయిన దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఈ మధ్యాహ్నం ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కలుసు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా తోడుగా నీవు ఉండయ్యా. మోషేను నడిపించు.